24,000 జనాలు ఉన్నారు. గత 10 రోజులుగా నీళ్లు లేక ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. ప్రజల అవసరాలు తీర్చడానికి నూతన పార్టీ పరమేశ్వరరావు పేరుతో పార్టీలకి సంబంధం లేకుండా పార్టీ గుర్తులు కానీ నాయకుల ఫోటోస్ కానీ లేకుండా గత 4 రోజుల నుంచి ప్రతిపాడు గ్రామం మొత్తం నీళ్లు అందిస్తున్నారు. దీన్ని అడ్డుకోవడానికి వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ప్రజలు ఒక పక్క నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఇలా చేయటం ఎందుకు అని ప్రతిపాడు ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపు నీళ్లు సప్లై చేయకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని ప్రజలు తెలియజేస్తున్నారు. ప్రతిపాడు గ్రామంలో 24,000 మంది జనాభా ఉంటే కేవలం ఒక చిన్న ట్యాంకర్ తో రోజుకి 4 ట్యాంకులు సప్లై చేస్తున్నారు. అవి కనీసం ఒక బజార్ వాళ్ళకి కూడా సరిపోవడం లేదు. పంచాయతీ వాళ్ళు సప్లై చేయకుండా వేరే వాళ్ళని చేయకుండా చూస్తున్నారు. పార్టీ గుర్తు లేకుండా ఎందుకు నీళ్లు ఆపడం అని ప్రజలు ఎంపీడీఓ మరియు ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారుల మీద విచారం వ్యక్తం చేస్తున్నారు. పసుపు రంగు ఉండటం తప్పు అయితే ఆటో రంగు పసుపు, స్కూల్ బస్ రంగు పసుపు, అలా అయితే పసుపు రంగు బట్టలు కూడా వేసుకోకూడదా? అట్లా కాదండి, కాదు అట్లా కాదండి. నేను అడిగా, నేను మిమ్మల్ని ఒకటే మాట అడిగింది. నేను ఎండిఓ గారితో నేను మాట్లాడుతాను. ఎండిఓ గారిని అడుగుతున్నాను. అది వాళ్ళ బాధ్యత, అది ఇవ్వాల్సిన బాధ్యత. మీరు ఎందుకు ఇవ్వట్లేదు? మీరు ఇస్తే ఈ సమస్య ఉండదు కదా అని అడుగుతున్నా. ఎట్టన కాదని అంటారు మీరు నన్ను? నేను మీకు అవన్నీ మీకు చెప్తలేదండి. నేను ఒకటే చెప్తున్నా, పార్టీ రంగు నేను చెప్పిందే చేయాలి. నేను చెప్పిందే చేయాలంటే రూలు చెప్పిందే మీరు చేయాలి. ఉండాలి, 2 పాయింట్లు పర్మిషన్ ఉండాలి. ఎలక్షన్ నేను ఓట్ల గురించి మీరు చెప్పింది మొత్తం కరెక్టే సార్, 100%. దాన్ని ఎవరినన్నా సరే, అది ఎవరన్నా సరే మీరు చెప్పిన దాన్ని ఫాలో అవ్వాల్సిందే. వీళ్ళైనా ఫాలో అవ్వాల్సిందేనో తీయాల్సిందేనో. నేను ఎలక్షన్ కోడ్ ఒకటి మాట్లాడుతున్నా. ఎతన వాదన అంటే ఏంది అసలు? అది మీరు వాటర్ సమస్య ఇప్పుడే ఉన్నది, ఇప్పుడే వచ్చింది. వాటర్ పసుపు రంగు ఉంటేనే పసుపు రంగు అంటే పసుపు రంగు ఓన్లీ పసుపు రంగు ఇప్పుడు నిన్నటి వరకు లేదు. వాళ్ళు వేసారు, ఇది వాళ్ళు వేసారండి. లిస్టు అంటే ఎలక్షన్ కోడ్ లో ఉన్నప్పుడు ఈ విధంగా చేయాలంటే పర్మిషన్ కావాలి. ఎలక్షన్ కోడ్ ఓన్దే నా ఎలక్షన్ కోడ్ పర్మిషన్ తీసుకోవాలి. తీసుకోండి. చెప్పండి కదా ఎలక్షన్ వద్దని. అంతేకాని మాకున్న ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఎలక్షన్ కోడ్ ఇది. ఎలక్షన్ కోడ్ లో మీరు ఈ విధంగా చేయాలి అంటే పర్మిషన్ తీసుకోవాలి. మీరు ఇంటున్నారు కదా, చెప్పింది మీరు ఇంటలా. ఈ విధంగా చేయాలంటే పర్మిషన్ తీసుకోవాలి. తెలుసు కదా, పర్మిషన్ తీసుకోవాలి. వినండి, మీరు చెప్పాల్సింది చెప్పారు కదా. మేము పర్మిషన్ తీసుకోవాలంటే తెలుగుదేశం కాదు, తెలుగుదేశం కానప్పుడు రంగు ఎందుకు చేశారు? రంగు ఉందా? అవునండి, రంగు ఉంది. అడగండి, ఆఫీస్కి వద్దు, మేము రావు. మీరు వచ్చేటప్పుడు ఏ రంగు వచ్చారు? మీరు డబ్బులు కమ్ముడు బాబాకు, నువ్వు డబ్బులు కమ్ముడు బాబాకు. ఏమంటే పసుపు రంగు అంటే అంతే. పసుపు రంగు ఉంటే ఏంటి? నువ్వు రెడ్డి ఏమంటే రాష్ట్రం. అవునండి, అవును, రాష్ట్రం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? పసుపు రంగు అంటే పసుపు రంగు ఉంటే ఏమంటే నేను ఒక మాట చెప్పేది. కడపకి లేరు 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 ఏం మాట్లాడతారు? రోజు పేపర్లో వద్దలేదా? నువ్వు రాజకీయ నాకు తెలుసు, డిపార్ట్మెంట్ లో నువ్వేందో నాకు తెలుసు. ఎవరు కేపీ శ్రీనివాస్ ఎన్ని నాకు తెలుసు. మీరు ఏం మాట్లాడారు నాకు అన్ని తెలుసు. నేను మీ డిపార్ట్మెంట్ లో తెలియడం కాదు. మీరు అబ్జెక్షన్ ఏం పెడుతున్నారా నాకు రాసిపోయింది. మీరు ఎక్కువ పోతున్నారు, విషయం మీరు ఎక్కువ తీసుకెళ్తున్నారు. పసుపు రంగు అని ఉంటే మేము పసుపు రంగు మీద ఎట్లా ఇచ్చారు మేము అడుగుతాం కమిషనర్. మేము కాదని అంటల్లా.